మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Hello my dear students, welcome to Harish Reddy IIT Neet classes. Today topic is small topic oxidation states from redox reactions nana. ఈ టాపిక్ వచ్చేసి పీ బ్లాక్లో కూడా ఇంపార్టెంట్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసేది డి బ్లాక్లో కూడా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కూడా మనం ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాస్ వెరీ యూస్ఫుల్, ఈ రూల్స్, ఓకేనా. సో టాపిక్ ఆక్సిడేషన్ నెంబర్ రూల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, ఈ పాయింట్స్ పర్ఫెక్ట్ అయితే చాలు నాన్న, మనం ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. ఫస్ట్ హౌ ఐ రిమెంబర్డ్, నేను ఎలా పర్ఫెక్ట్ అయ్యానని చెప్పి నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్టర్ దట్ పీవైక్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఈ పాయింట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా గుర్తుండాలి. చూడండి, oxidation number means number of electrons lost or gained. First A group and Ag always +1, second A group zinc always +2, aluminum always +3, fluorine always -1, third A group elements +3 and +1 both possible. +3 state stability decreases down the group, +1 state stability increases down the group due to inert pair effect. Same thing fourth A group also, +4 state stability decreases down the group, +2 state stability increases down the group. Fifth anna -3 to +5 oxidation state, -2 to +6 sixth group, -1 to +7 0 group or 18th group వచ్చేసి 0 to +8 xenon can show. నెక్స్ట్ ఎలిమెంటల్ స్టేట్ ఉందనుకోండి లైక్ Se8P4Na, ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0. నెక్స్ట్ హైడ్రోజన్కి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ పాసిబుల్ అవుతాయి. వన్ ఈజ్ -1, అనదర్ వన్ +1. -1 అనేది ఓన్లీ విత్ మెటల్ హైడ్రైడ్స్తో తీసుకోవాలి, రిమైనింగ్ ఆల్ కేసెస్ +1 ఓన్లీ. ఆక్సిజన్ 3 కేసెస్ పాసిబుల్. నార్మల్ ఆక్సైడ్స్ వచ్చేసి -2, పెరాక్సైడ్ వచ్చేసి -1, సూపర్ ఆక్సైడ్ వచ్చేసి -1/2. ఇక్కడ OF2లా ఆక్సిజన్ +2, O2F2 ఆక్సిజన్ +1. అమాల్గమ్ అనే వర్డ్ కనిపించిందంటే ఆక్సిడేషన్ స్టేట్ 0. మోనో అటామిక్ అయానిక్ స్టేట్లా ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ చార్జ్. పాలీ అటామిక్ అయాన్ ఉంది అంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్. న్యూట్రల్ మాలిక్యూల్ ఉంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మెటల్ కార్బోనైల్స్లో ఆక్సిడేషన్ స్టేట్ 0. నెక్స్ట్ C3O2 నన్న 4/3 కార్బన్, బ్రోమిన్ 16/3, సల్ఫర్ 10/4, సల్ఫర్ +6, సల్ఫర్ +6, ఫాస్ఫరస్ +5, క్రోమియం +6, క్రోమియం +6, క్లోరిన్ +1 -1, NH4NO3 దిస్ NH4 అంటే -3, ఇది N అంటే +5 వస్తుంది. బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +1 Fe H2O5NO SO4 ఫార్ములా. నెక్స్ట్ H3PO2 +1, H3PO3 +3, H3PO4 +5, H4P2O5 +3, H4P2O6 +4, H4P2O7 +5, Fe3O4 8/3. సార్ మీరు బై హార్ట్ చేశారా సార్ అని మీకు డౌట్ వస్తుంది. లేదు నాన్న, ఆఫ్టర్ అండర్స్టాండింగ్, ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఓన్లీ మీరు కూడా ఇలా ఈజీగా చెప్పవచ్చు. 1 by 1 నేను మీకు డిస్కస్ చేస్తాను. ఆక్సిడేషన్ నెంబర్ సార్, అసలు ఇది ఎలా థింక్ చేయాలి సార్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి లేదా 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి. నేను ఈ 1000 రూపీస్ లాస్ అయ్యాను, ఐ లాస్ట్ దిస్ 1000 రూపీస్. అప్పుడు నేనేమవుతుంది, పూర్ అయిపోతా, నాకు ఒక స్టేట్ వస్తుంది, పూర్ స్టేట్ వస్తుంది. ఓకే, ఇఫ్ ఐ లాస్ట్ మనీ, ఇఫ్ ఐ లాస్ట్ ఎనీథింగ్, నేను పూర్ స్టేట్ వస్తుంది. ఒకవేళ 1000 రూపీస్ నేను ఎక్స్ట్రా గెయిన్ చేశాను, నా దగ్గర 1000 ఉంది, నేను ఎక్స్ట్రా తీసుకున్నా, అప్పుడు నేనేమో రిచ్ అవుతుంది, నాకు ఒక స్టేట్ వస్తుంది. ఓకే, సో ఎక్స్ట్రా మనీ ఉన్న స్టేట్ రిచ్ అని, తక్కువ మనీ ఉన్నది మనం లాస్ అయినాం కాబట్టి పూర్ అని చెప్తాం. అలా లేదు, లాస్ కాలేదు, ఎక్స్ట్రా తీసుకోలేదు, నేను న్యూట్రల్ అనమాట. అలా ఇక్కడ ఏదైనా ఆటమ్ ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఎలక్ట్రాన్ లాస్ అయితే దీనికి ప్లస్ స్టేట్ వస్తుంది. ఎలక్ట్రాన్ గెయిన్ అయింది, ఎలక్ట్రాన్ ఛార్జ్ మైనస్ కదా, దీనికి మైనస్ వస్తుంది. అందుకే నేనేమంటున్నా, ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అన్న, ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది గెయిన్ అవుతుంది అని చెప్పడం కోసం. సో ఆక్సిడేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ గెయిన్, అంతే. ఏదైనా లాస్ కానీ గెయిన్ కానీ ఏ సిచ్యువేషన్. రూల్స్ నాన్న,
ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది NS1. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి NS2. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్వేస్ షోస్ +1. ఎందుకు అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది. మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మాత్రమే ఇస్తుంది అది. మిగతా ఎలక్ట్రాన్స్ ఎందుకు ఇవ్వస్తారంటే న్యూక్లియస్ చాలా స్ట్రాంగ్గా పట్టేసుకుంటుంది దాన్ని. సార్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సిజియం, ఫ్రాన్షియం. హైడ్రోజన్ తీసుకోవట్లేదు, హైడ్రోజన్ కాంట్రవర్సీ ఎలిమెంట్, దాన్ని సపరేట్గా డిస్కస్ చేస్తా. ఓకే, ఈ ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే ఇక్కడ ఇఫ్ యూ రైట్ హైడ్రోజన్ వాట్ ఇస్ దట్ హైలీనాకి రబ్బర్ ఆర్ రూబీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఓకే, రూబీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇది లీనాకి రబ్బర్ ఆర్ రూబీ క్లోజ్ ఫ్రెండ్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఏజీ కూడా సిల్వర్ కూడా ఆల్వేస్ +1 అన్న, ఎందుకంటే దిస్ ఈజ్ 1B గ్రూప్, సిల్వర్ ఆల్వేస్ షోస్ +1. నెక్స్ట్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ జింక్, ఈ రెండు ఆల్వేస్ +2 స్టేట్. ఎందుకు సార్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 2. జింక్లో కూడా మనకు 2A ఉంటాయి. N-3D10 4s2 అని ఉంటుంది. జింక్లో కూడా 3D10 4s2 ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే లాస్ అవుతుంది కాబట్టి +2. ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఓకే సార్, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక ట్రిక్ ఇస్తున్నా మీకు. బ్యాంక్ మేనేజర్ కార్ మేనేజర్ మెగ్నీషియం, బ్యాంక్ బెరీలియం. శ్రావణ్ భార్గవ్ ఆర్ శ్రావణ భార్గవి ఆర్ రాము, ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి. బెరీలియం, భార్గవ్ ఆర్ మీన్స్ రేడియం, లేదా శ్రావణ్, భార్గవ్, రాము వెళ్తున్నారు, ఇలా తీసుకోండి. లేదు సార్ మాకు గర్ల్స్ నేమ్ కావాలంటే శ్రావణి, భార్గవి, రామ, ఎనీథింగ్ యూ టేక్. అల్యూమినియం ఆల్వేస్ షోస్ వాటిన +3. ఎందుకు సార్ అంటే అది థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. అల్యూమినియం థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1, ఎందుకంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఫ్లోరిన్ 7th గ్రూప్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి -1. నెక్స్ట్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయింది NS2NP1. అయితే ఇక్కడ చూడండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కదా. మనకు 3 ఇన్వాల్వ్ అయితే ఏమైతే +3 స్టేట్ వస్తుంది. అయితే డౌన్ ద గ్రూప్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం ఉంది కదా, డౌన్ ద గ్రూప్ వెళ్తుంటే ఇక్కడ F ఆర్బిటాల్స్ ఎంటర్ అవుతాయి థాలియంలా. ఎందుకు సార్ అంటే థాలియం అటామిక్ నెంబర్ వచ్చేసి 81, అంటే F ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అప్పుడు F ఆర్బిటాల్ షేప్ పూర్ ఉండడం వల్ల అవి ప్రొటెక్ట్ చేయవు న్యూక్లియస్ నుండి. సో ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఉన్న S ఎలక్ట్రాన్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. థాలియంలా S ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కానీ అది బాండ్లా న్యూక్లియస్ S ఎలక్ట్రాన్స్ని పట్టేసుకుంటుంది. అప్పుడు ఏమైతే ఓన్లీ P ఎలక్ట్రానే ఇన్వాల్వ్ అవుతుంది. P ఎలక్ట్రాన్స్ అన్ని 1, అంటే థాలియం కేసులో +1 మోర్ స్టేబుల్. +1 మోర్ స్టేబుల్, ఎందుకంటే థాలియంలో ఇన్నర్ F ఆర్బిటాల్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ప్రొటెక్ట్ చేయవు, అవి వీక్ ఉండడం వల్ల అట్రాక్ట్ అయిపోతాయి S ఎలక్ట్రాన్స్. కాబట్టి మనం ఏం చేస్తాం స్టెబిలిటీ బోరాన్ డౌన్ ద గ్రూప్ స్టెబిలిటీ డిక్రీజెస్, ఇది మోర్ స్టేబుల్, ఇది స్టేబుల్. బట్ +1 స్టేట్ స్టెబిలిటీ ఏది థాలియం, చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్గా ఆలోచించాలంటే +1 స్టేట్ అంటే ఓన్లీ ఈ స్టేట్, +3 స్టేట్ అంటే బోత్. ఓకే అలా. సరే ఈ ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే బాల్ గణేష్ ట్రిక్ ఇస్తున్నా. బాల్ గణేష్ ఇన్ టెంపుల్ ఆర్ తమిళనాడు. యాక్చువల్లీ ఇక్కడ నిహోనియం వస్తుంది, అది తీసుకుంటే టెంపుల్ అని తమిళనాడు ఆర్ తెలంగాణ అని చెప్పొచ్చు. ఓన్లీ థాలియం వరకు తీసుకుంటే టెంపుల్ అని చెప్పొచ్చు. బాల్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం. నేను మీకు ఇస్తాను నా పీరియాడిక్ టేబుల్ టోటల్ గ్రూప్ ఎలిమెంట్స్ ట్రిక్ ఇస్తాను మీకు. ఇక్కడ ఇన్ టెంపుల్ ఆర్ తెలంగాణ, ఎనీథింగ్ యూ టేక్. ఓకే, థాలియం, నిహోనియం. నెక్స్ట్ 4th గ్రూప్లో చూద్దాం. టోటల్ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి టోటల్. సో డౌన్ ద గ్రూప్ స్టెబిలిటీ డిక్రీజెస్.
సేమ్ దీనిలాగానే +2 స్టేట్. ఎస్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు లెడ్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కావు, కాబట్టి డౌన్ ద గ్రూప్ లెడ్ ఈజ్ మోర్ స్టేబుల్. సరే ఈ 4th గ్రూప్ ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే క్లాస్లో సీత, గీత, స్నేహ పబ్జీని ఫాలో అవుతుంది. సింపుల్, పబ్జీని ఫాలో అవుతున్నారు, ఫ్లోరోవియం. సో క్లాస్ అంటే ఏంది? కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్, ఇలా థింక్ చేయండి. ఫ్లోరోవియం నెక్స్ట్. ఓకే, సో దిస్ ఇస్ 4th గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ. నెక్స్ట్ 5th గ్రూప్లో ఇక్కడ చూద్దాం. 5th గ్రూప్లో ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ కొంచెం తగ్గిపోతుంది 5th గ్రూప్ నుంచి. సో ఇక్కడ 5th గ్రూప్లో ఆర్ 15th గ్రూప్లో మనకు ఆక్టేట్ కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఆక్టేట్ అంటే ఏంది? NS2 NP6 కదా. 6 కావాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 3 ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి దీన్ని -3 2 టోటల్ 5 ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, +5 అంటే దాని మీనింగ్ ఏంటంటే నా దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నేను ఒకవేళ 3 తీసుకున్నా స్టేబులే, 3 నేను తీసుకుంటే ఇది -3 అవుతుంది. ఒకవేళ ఉన్న 5 ఇచ్చేసినా అనుకోండి, ఈ 5 అప్పుడు +5 అవుతుంది. ఈ మధ్యలో ఏ స్టేట్ అయినా ఉండొచ్చు, -3 to +5. ఇది చూద్దాం. ఆక్టేట్ కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2. సో -2 to +6 టోటల్ 6 ఇవ్వచ్చు, లేదా 2 తీసుకోవచ్చు. అందుకే ఆక్సిజన్ -2 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏంటి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఐ నీడ్ 1 ఎలక్ట్రాన్ కదా. సో -1 to +7 అంటే ఇక్కడ చూడండి 7 ఉన్నాయి నా దగ్గర. ఒక ఎలక్ట్రాన్ నేను తీసుకుంటే -1 వస్తుంది, లేదా ఉన్న ఆ టోటల్ 7 ఇచ్చేస్తే +7 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 0 గ్రూప్ తీసుకునే పాసిబిలిటీ లేదు, ఫుల్ స్టేబుల్గా ఉన్నా నేను. NS2 NP6 నేను అసలు తీసుకోను, కాబట్టి 0 to +8 +8 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది అన్న. +8 జినాన్ O4 ఓకే, ఇవి ఇన్వాల్వ్, ఇది +8 ఇస్తాను, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలిమెంటల్ స్టేట్ అన్నాడు. ఎలిమెంటల్ స్టేట్ అంటే నేను స్టేబుల్ స్టేట్, నేను దేనితో కంబైన్ కావట్లేదు, నేను వేరే ఆటమ్ తోటి కంబైన్ కావట్లేదు. అప్పుడు నేను ఎలా లాస్ అవుతా, ఎలా గెయిన్ చేస్తా, పాసిబిలిటీ లేదు కదా, 0 అవుతుంది. అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. చూడండి, ఎస్ ఫాస్ఫరస్, సోడియం, కాపర్ ఇండివిజువల్గా ఉన్నాయి, దేంతో కంబైన్ కావట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు, తీసుకోవట్లేదు. అటువంటి స్టేట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏమైతే 0. ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ హైడ్రోజన్ ఇన్ ఆల్ కాంపౌండ్స్ ఎక్సెప్ట్ మెటల్ హైడ్రైడ్. ఇన్ ఆల్ కాంపౌండ్స్ ఎక్సెప్ట్ మెటల్ హైడ్రైడ్ షోస్ +1 అన్న. +1 అంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఎంత? +1. ఇక్కడ హైడ్రోజన్ ఎంత? +1. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 1 హైడ్రోజన్ ఎంత? 1 హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు +1. ఇక్కడ 1 హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? +1 అనమాట. అప్పుడు కార్బన్కి ఏమవుతుంది? -4 అవుతుంది. ఓకే, -4 అవుతుంది, ఎందుకంటే ఇది 4 + 1 అంటే ఇది -4 కదా, న్యూట్రల్ మాలిక్యూల్ కదా, 0 రావాలి. సో ఇక్కడ ఆక్సిజన్ ఎంత అవుతుంది? -2 అవుతుంది. అలా థింక్ చేయండి. ఇది మెటల్ హైడ్రైడ్ దగ్గరకు వద్దాం. మెటల్ హైడ్రైడ్స్ దగ్గర హైడ్రోజన్ది -1 అవుతుంది. ఎందుకు అంటే మనం మెటల్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసాం, సోడియం, లిథియం అని +1 అని ఫిక్స్ చేసాం. ఓకేనా, ఇక్కడ కాల్షియం దగ్గర, సో ఇక్కడ హైడ్రోజన్ ఎంత? -1. హైడ్రోజన్ ఎంత? -1. ఇక్కడ కాల్షియం ఉంది, కాల్షియంది సెకండ్ గ్రూప్ కదా, సెకండ్ గ్రూప్ ఆటోమేటిక్గా +2 ఉంటుంది. సో ఈచ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సో ఈచ్ హైడ్రోజన్ ఎంత? -1. 1 హైడ్రోజన్ చూడండి, -1 అనేది 1 హైడ్రోజనే. CaH2లో 1 హైడ్రోజన్ -1, ఇంకొక హైడ్రోజన్ -1, కాల్షియం +2, ఇలా గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ కేసు నాన్న, ఇక్కడ ఫుల్ టెన్షన్ స్టూడెంట్స్కి, ఎందుకంటే ఈ పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని. యాక్చువల్గా వెరీ ఫ్యూ కాంపౌండ్స్ ఆర్ దేర్, డోంట్ టేక్ టెన్షన్. ఆ ఎక్సెప్షన్స్ అన్ని నేను ఇస్తాను ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ ఇది నాన్న. నార్మల్ ఆక్సైడ్స్ వచ్చేసి -2. ఇది చూడండి, ఈచ్ ఆక్సిజన్ ఇది ఎంత? -2. ఒక్కటే ఆక్సిజన్ నేను చెప్తున్నా క్లియర్గా, 1 ఆక్సిజన్ -2. ఇది పెరాక్సైడ్లో -1 అన్న. -1 ఇప్పుడు -1 దీని యొక్క స్ట్రక్చర్ ఓవో లింకేజ్ ఉంటుంది క్లియర్గా, ఇలా ఉంటుంది ఓవో లింకేజ్. -1 అంటాం ఈచ్ ఆక్సిజన్. ఇక్కడ -1 బేరియం +2 కదా, సెకండ్ గ్రూప్ ఆక్సిజన్ -1. ఇక్కడ సూపర్ ఆక్సైడ్లో -1/2 ఉంటుంది. సరే ఎలా సార్ -1/2 అంటే చూడండి, పొటాషియం +1 కదా, +1 + 2 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 2 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు -1.
ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ -1/2. వాళ్ళు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి KO2 ఇక్కడ -1/2 ఇది -1/2 నన్ను. సో సూపర్ ఆక్సైడ్ -1/2 వెరీ ఫ్యూ ఉంటాయి, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ OF2 ఉంది. ఫ్లోరిన్ నెవర్ షోస్ ప్లస్ కదా, ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1 ఉంది. సో ఆక్సిజన్ ఇలా ఎలా రాసాం, ఆక్సిజన్ +2 × -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది +2 అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ ఎంత +2. ఇక్కడ చూద్దాం 2 × ఆక్సిజన్స్, ఈచ్ ఫ్లోరిన్ ఎంత -1 కదా. సో +2 × -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 × ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +2. ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు +1. ఆక్సిజన్ ఓన్లీ ఫ్లోరిన్తో మాత్రమే ప్లస్ చూపిస్తాయి, మిగతా అన్ని మైనస్లే, ఎందుకంటే ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఆక్సిజన్ది +1, ఇక్కడ ఆక్సిజన్ది +2 అన్న. ఇలా గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఇన్ అమాల్గమ్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమైతే అంటే 0 అవుతుంది. ఎందుకు సార్ అంటే అమాల్గంలో రియాక్ట్ కావు, జస్ట్ కంబైన్ అయితే అంతే. రియాక్ట్ అయితేనే ఎవరికైనా ఎలక్ట్రాన్స్ కెన్ డొనేట్ ఆర్ కెన్ టేక్, ఇది పాసిబిలిటీ అవుతుంది. సోడియం అమాల్గమ్, జింక్ అమాల్గమ్, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, జింక్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0. అమాల్గమ్ అంటే మెర్క్యూరీతో కంబైన్ దాన్ని అమాల్గమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోడియం కంబైన్ విత్ HG కదా, సోడియం అమాల్గమ్. జింక్ అమాల్గమ్ అంటాం. ఈ పెన్ కంబైన్ విత్ మెర్క్యూరీ అయిందనుకో పెన్ అమాల్గమ్ అంటాం. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ మోనో అటామిక్ అయానిక్ స్టేట్ అంటే ఇది చూడండి, ఇలా సింగిల్ ఆటమ్ ఉంది అయాన్, అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది ఛార్జ్ అవుతుంది అంతే. సింపుల్గా ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత దీంట్లో -2. పొటాషియం +1 ఉంది కదా, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పొటాషియం ఎంత +1. నెక్స్ట్ ఇన్ పాలీఅటామిక్ అయాన్స్, ఇక్కడ చూడండి పాలీఅటామిక్ అయాన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఛార్జ్ అవుతుంది. ఇక్కడ సరే ఇక్కడ ఛార్జ్ ఇక్కడ ఛార్జ్ అంటే అక్కడ సింగిల్ ఆటమ్ ఉంది ఛార్జ్, ఇక్కడ పాలీ ఆటమ్ ఉంది. ఇప్పుడు చూడండి సల్ఫర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను. సల్ఫర్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ ఎంత, ఈచ్ ఆక్సిజన్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, ఈచ్ ఆక్సిజన్ -2. సో -2 ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా -2. సో సల్ఫర్ -8 ఈజ్ ఈక్వల్ టు -2, సల్ఫర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +6 అవుతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు పాస్పరస్ చూద్దాం. పాస్పరస్ +4 × -2 ఈజ్ ఈక్వల్ టు -3. చూడండి ఈ -3 ఇది ఓకే, ఇదేమో ఆక్సిజన్ది. సో పాస్పరస్ -8 ఈజ్ ఈక్వల్ టు -3, పాస్పరస్ ఈజ్ ఈక్వల్ టు +5, సల్ఫర్ +6, పాస్పరస్ +5 గ్రూప్ నెంబర్కి ఈక్వల్గా వచ్చింది కా. ఓకే, నెక్స్ట్ ఈ న్యూట్రల్ మాలిక్యూల్స్ ఉంది. న్యూట్రల్ మాలిక్యూల్ ఇది చూద్దాం. సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. ఎందుకంటే దీనిపైన ఏం ఛార్జ్ లేదు కదా, దీనిపైన ఏం ఛార్జ్ ఉంటే అది తీసుకున్నాను సింపుల్గా. ఇది న్యూట్రల్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. కార్బన్ +2 × -2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. సో కార్బన్ -4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +4. ఆక్సిజన్ది -2 ఫిక్స్డ్ ఉంది, కార్బన్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఇన్ మెటల్ కార్బోనైల్స్ ఈ CO ఉంది కదా, మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కూడా వస్తుంది అన్న, CO అన్నా H2O అన్నా NH3 అన్నా, వీటి యొక్క టోటల్ వాటి యొక్క ఛార్జ్, ఆ మాలిక్యూల్స్ యొక్క ఛార్జ్ 0 అవుతుంది. ఓకే, ఈ మాలిక్యూల్స్ యొక్క ఛార్జ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో CO ఇది 0 అవుతుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. ఓకేనా, 0 అవుతుంది. నికెల్ది ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0. ఫెర్రస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0. సార్ ఒకవేళ కాంప్లెక్స్ పైన ప్లస్ ఉంది అనుకో, అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుందంటే అదే ఛార్జ్ అవుతుంది. +1 ఉంటే ఫెర్రస్ +1, +2 ఉంటే +2, అలా థింక్ చేయండి. ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీన్ని కార్బన్ సబాక్సైడ్ అంటాం. స్ట్రక్చర్ ఎలా రాస్తున్నాడో చూడండి. స్ట్రక్చర్ 3 కార్బన్స్ నేను రాసేసిన, ఫస్ట్ 2 ఆక్సిజన్స్ని టర్మినల్లో రాసిన ఇలా. ఓకేనా, ఇప్పుడు మనకు తెలుసు ఆక్సిజన్ ఎంత -2, ఇది -2. ఇప్పుడు ఇదేమైతుంది చూడండి, ఇది -2 అయితే ఇదేమైతే ఆటోమేటిక్గా +2 అవుతుంది. ఇది -2 అయితే ఇదేమైతే ఆటోమేటిక్గా +2 అవుతుంది. ఇది కార్బన్కి ఉండదు. ఇప్పుడు నేనున్న నాలాంటి ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అంటే మేము షేరింగ్ చేసుకోవడం పాసిబుల్ కాదు. సో కార్బన్ సేమ్ యాటమ్స్కి ఏమైతే ఇది 0 అవుతుంది.
జీరో అవుతుంది. పక్కన కార్బన్ ఉందంటే జీరో అవుతుంది అంతే, ఫిక్స్డ్. ఇప్పుడు ఏమైంది, దీని యావరేజ్ తీసుకుంటున్నాడు. 3 కార్బన్స్ ఓకే, 3 కార్బన్స్ దీని నుంచి యావరేజ్ తీసుకుంటున్నా. 3 కార్బన్స్ ప్లస్ 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది అక్కడ 3 కార్బన్ -4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ 4 కార్బన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4/3 అవుతుంది. సో ఈ కార్బన్ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 4/3. మిడిల్ కార్బన్ ఎంత 0. ఈ కార్బన్ది +2 దేని వలన, ఇది ఆక్సిజన్ వలన. ఎందుకంటే ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల దీనికి +2 వస్తుందని గుర్తు, అలా థింక్ చేయండి. సో 4/3. ఇప్పుడు దీనికి చూద్దాం, దీని స్ట్రక్చర్ నేను ఎలా రాస్తున్నా చూడండి. 3 బ్రోమిన్స్ రాసేస్తున్నా ఫాస్ట్. నెక్స్ట్ చూడండి 6 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి ఇది 1. స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, యాజ్ ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ స్ట్రక్చర్స్ ఇవి ఎన్సీఆర్టీ స్ట్రక్చర్స్ క్లియర్గా చెప్తున్నాయి. ఎక్కడ నెగిటివ్ ఛార్జ్ రాలేదు చూడండి. ఈచ్ ఆక్సిజన్ ఎంత -2 -2 -2 -2 కదా ఛార్జ్, ఇది -2 -2 -2 అవుతుంది. ఈచ్ ఆక్సిజన్ది -2 అవుతుంది. అప్పుడు ఈ బ్రోమిన్ ఎంత అవుతుంది చూడండి, ఇది -2 -2 -2 అంటే ఇది ఏమవుతుంది +6 అవుతుంది. ఇది ఛార్జ్ ఉండదు, ఇక్కడ షేరింగ్ ఉండదు. సో -2 -2 అంటే దీని ఏమవుతుంది +4 అవుతుంది. ఈ -2 -2 -2 అంటే దీని ఏమవుతుంది +6 అవుతుంది. ఓకేనా, మీకు అర్థమవుతుందని ఇది క్లియర్గా, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇదేమో దీని ఛార్జ్, ఇది అంటే ఆక్సిజన్, నార్మల్ ఆక్సిజన్ ఛార్జ్, అది -2 -2 అనేది ఆక్సిజన్ ఛార్జ్, అది ఆక్సిజన్ ఛార్జ్ ఇండికేట్ చేసిన. సో -6 అంటే +6, -4 అంటే +4, -6 అంటే +6. ఓకే, బ్రోమిన్ది. ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, దీని నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు, దీని నుంచి తీసుకోవచ్చు. 3 బ్రోమిన్ ప్లస్ 8 ఇంటూ -2 కదా ఈచ్ ఆక్సిజన్. సో 3 బ్రోమిన్ -16 ఈజ్ ఈక్వల్ టు 0. 3 బ్రోమిన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 16. బ్రోమిన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నన్ను 16/3. ఇలా థింక్ చేయండి. ఓకే, బ్రోమిన్ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్. H2SO5 ఉంది. ఇది క్యారోస్ యాసిడ్ కానీ పెరాక్సీ కానీ. మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇస్తా. పెరాక్సీ వర్డ్ వచ్చింది అనుకోండి, ఆ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ గ్రూప్ నెంబర్కి ఈక్వల్. సల్ఫర్ ఏ గ్రూప్, ఇక్కడ 6th గ్రూప్, డైరెక్ట్గా +6 వస్తుంది. కానీ మీకు స్ట్రక్చర్ కూడా ఇస్తా. పెరాక్సీ ఉంటుంది చూడండి, ఇక్కడ పెరాక్సీ ఉంటుంది, ఇది స్ట్రక్చర్. ఓ బాండ్ ఉంటుంది, సల్ఫర్ ఎన్ని 3 2 5 అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇది -1, ఇది -2, ఇది -2, ఓ -2 హైడ్రోజన్ +1 అంటే ఇది -1. సో -2 -4 -1 -1 అంటే ఏమవుతుంది, ఇది +6 అవుతుంది. సింపుల్ ట్రిక్. పెరాక్సీ అనిపించిందంటే గ్రూప్ నెంబర్కి ఈక్వల్. ఇక్కడ కూడా పెరాక్సీ అనిపించింది లేదా మార్షల్స్ యాసిడ్ ఉంది కదా, సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది +6 అయిపోతుంది. కానీ మీకు స్ట్రక్చర్ కూడా ఇస్తాను మీకు. ఓవో లింకేజ్, పెరాక్సీ బాండ్ కదా నాన్న, ఓవో లింకేజ్ OH OH. మీకు ఇది ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్లో ఈ స్ట్రక్చర్స్ ఇస్తా. ఇది చూడండి, ఇది ఏమవుతుంది -2, ఇది -2, OH అంటే -1 ఎందుకంటే హైడ్రోజన్ +1 ఆక్సిజన్ -2 కదా. సో టోటల్ -1 అవుతుంది. ఇది -1, ఇది -1, -2 -1 -2. సో ఇది అన్నిటికీ ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +6, ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +6. యావరేజ్ కూడా ఈ సల్ఫర్ది +6 అవుతుంది. ఓకే, 2 సల్ఫర్ది 12 అయితే 1 సల్ఫర్ది ఎంత +6. ఓకేనా, -2 -2 -4 అయితే -1 -1 6. మళ్ళీ చెప్తున్నా, ఇది -2 హైడ్రోజన్ +1 అంటే టోటల్గా -1 ఓవరాల్గా తీసుకునేది. ఓకేనా, ఇలా థింక్ చేయండి. ఇప్పుడు పెరాక్సీ వచ్చింది, పాస్పరస్ వచ్చింది. పెరాక్సీ వచ్చింది అంటే సెంట్రల్ యాటమ్ పాస్పరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమైతే గ్రూప్ నెంబర్కి ఈక్వల్. కానీ మీకు స్ట్రక్చర్ కూడా ఇస్తాను. OH H3 3 4 H3PO5 కదా. ఇది చూడండి, టోటల్ ఇది ఎంత, టోటల్ -1, ఇది టోటల్ -1, ఇది -2, ఇది -1. పెరాక్సీ బాండ్ కదా. సో -2 -3 -4 -5 అంటే ఏమవుతుంది, ఇది +5 అవుతుంది, +5 అవుతుంది. సో పెరాక్సీ పాస్పారిక్ యాసిడ్ ఏమవుతుంది +5 అవుతుంది ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇవి. క్రోమియం పెంటాక్సైడ్ది, ఇది బటర్ఫ్లై స్ట్రక్చర్ ఉంటుంది.
చూడండి ఇది ఒకటి నార్మల్ ఆక్సిజన్, రిమైనింగ్ బటర్ఫ్లై స్ట్రక్చర్. ఇదేమవుతుంది -1 -1 -1 -1 -2. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది +6 అవుతుంది. ఎందుకంటే -2 -3 -4 -5 -6 +6. ఈ క్రోమియంది ఇది కూడా బటర్ఫ్లై, ఇది కూడా ఏమవుతుంది అంటే పెరాక్సీ లింకేజెస్ ఉంటాయి. సో ఇలా పెరాక్సీ లింకేజెస్ ఉంటాయి, పెరాక్సీ లింకేజెస్. 6 పెరాక్సీ బాండ్స్ అంటే ఏమవుతుంది ఇది -1 -1 -1 -1 -1 సో టోటల్ +6 అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్లోరిన్ అడుగుతాడు అన్న. యాక్చువల్గా దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది CaOCl Cl. మనకి కాల్షియంది తెలుసు క్లియర్గా, ఏది +2 అని. సో మనం దీన్ని ఒకవేళ +2 అనుకున్నాము అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది -1 అవుతుంది -1 అవుతుంది. అప్పుడు ఒక క్లోరిన్ యొక్క ఒక క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ఒక క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ -1 అవుతుంది. ఈ క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ చూడండి ఆక్సిజన్ది -2 ప్లస్ క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ చార్జ్. సో క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +1. సో 1 క్లోరిన్ ఈజ్ -1, అనదర్ క్లోరిన్ ఈజ్ +1. 1 క్లోరిన్ -1, అనదర్ క్లోరిన్ +1. కాల్షియం క్లోరైడ్, కాల్షియం హైపోక్లోరైట్. వెరీ ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్. ఇదేంది క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్. 1 -1 అవుతుంది, 1 +1 అవుతుంది. ఇది చూద్దాం. దీన్ని ఎలా సపరేట్ చేయాలి అంటే దీన్ని NH4+ అని NO3- అని రాయాలి. ఇది NH4NO3. ఇప్పుడు చూద్దాం ఈ నైట్రోజన్ కావాలంటే నైట్రోజన్ +4 ఇంటూ హైడ్రోజన్ ఎంత +1 కదా, ఈజ్ ఈక్వల్ టు +1 హోల్ చార్జ్. సో నైట్రోజన్ +4 ఈజ్ ఈక్వల్ టు +1. నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నన్ను -3, ఒక నైట్రోజన్ -3. ఇది చూద్దాం నైట్రోజన్ +3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -1. సో నైట్రోజన్ -6 ఈజ్ ఈక్వల్ టు -1. నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +5 అవుతుంది. సో 1 నైట్రోజన్ ఈజ్ -3, అనదర్ నైట్రోజన్ ఈజ్ వాట్ +5. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ ఉన్న బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ వచ్చేసి FeH2O5 NOSO4. ఇది స్ట్రక్చర్ అయితే ఇక్కడ H2Oది 0 ఉంటుంది, NOది +1 ఉంటుంది. ఇక్కడ రాయండి H2Oది 0, NOది +1 ఉంటుంది. ఇది మాకెలా తెలుస్తుంది సార్ అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో వస్తుంది. సల్ఫేట్ది -2 వస్తుంది దీనిది. అంటే దీనిది ఏమైతే ఇది -2 అవుతుంది, ఇది +1 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది 0 అవుతుంది, H2Oది ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు చూడండి Fe 5 × 0 0 +1 -2 అంటే ఏమవుతుంది Fe -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆటోమేటిక్ ఇది Feది ఏమవుతుంది +1 అవుతుంది. ఓకే +1 అవుతుంది. క్లియరా? ఇది ఇందులో ఏం డౌట్ లేదు కదా. మళ్ళీ ఇక్కడ రాసిన చూడండి కావాలంటే Fe +5 × 0 +1 -2 ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్ తీసుకుంటున్నాను నేను, టోటల్ కాంప్లెక్స్ని. అప్పుడు ఈ ఐరన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐరన్ ఈజ్ ఈక్వల్ టు +1 అవుతుంది. ఓకే. సో బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్లో +1. ఇక్కడ చూద్దాం నార్మల్ క్యాలిక్యులేషన్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే హౌ మెనీ ఆక్సిజన్ హైడ్రోజన్స్ 3 × +1 ప్లస్ ఫాస్ఫరస్ +2 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది 3 + ఫాస్ఫరస్ -4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +1. ఇలా క్యాలిక్యులేట్ చేయండి. ఓకే దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎలా వస్తుంది 3 × +1 ప్లస్ ఫాస్ఫరస్ డైరెక్ట్ రాస్తున్న -6 ఈజ్ ఈక్వల్ టు 0. 6 ఎలా రాసినా 3 × 2 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది +3 అవుతుంది. ఓకే దీని నుంచి రాయండి 3 × +1 ప్లస్ ఫాస్ఫరస్ ఓకే ఇంటూ -8 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు ఏమవుతుంది ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు +5 అవుతుంది చూడండి. సో ఇది 1 3 5, ఇది 1 3 5 1 3 5. ఇక్కడ కూడా అంతేనన్నా సేమ్ మీరు నార్మల్ క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది. 4 × ఎంత +4 ప్లస్ ఫాస్ఫరస్ -10 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఫాస్ఫరస్ కదా 2 ఫాస్ఫరస్ ఏమవుతుంది 2 ఫాస్ఫరస్ -6 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ +3 అవుతుంది. ఇక్కడ చూద్దాం 4 + 2 ఫాస్ఫరస్ -12 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8/2 అవుతుంది అంటే 4 అవుతుంది 4. ఇక్కడ చూద్దాం 4 + 2 ఫాస్ఫరస్ -14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది +5 అవుతుంది
ఓకే +5 అవుతుంది. ఈ పాస్పరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5, ఈ పాస్పరస్ ఆక్సిడేషన్ స్టేట్ +4, పాస్పరస్ ఆక్సిడేషన్ స్టేట్ +3 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4, 2 పాస్పరస్, 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, 7 × -2 రాస్తాం దీన్ని. 7 × -2 రాస్తే అప్పుడు ఏమవుతుంది, -14 అవుతుంది. అలా థింక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ Fe3O4 ఉంది. నార్మల్ మెథడ్ ఏంది, 4Fe - 8 లేదంటే ఇది రాస్తాం ప్లస్ 4 × -2 = 0. అప్పుడు ఏమవుతుందన్న 4Fe 3Fe కదా, 3Fe Fe3O4 కదా, 3Fe = 8 అవుతుంది. Fe వాట్ నన్న 8/3 అవుతుంది యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, Fe2O3.FeO. ఇది మిక్స్డ్ ఆక్సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఐరన్ ఏమో +2 అవుతుంది, ఈ ఐరన్ ఏమవుతుంది +3 అవుతుంది. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి ఇందులో, +2 +3 ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తే 8/3 వస్తుంది. ఇది చూడండి, -6 2Fe = 6, Fe = 3. ఓకే +2 అవుతుంది, 8/3. ఓకే ఇప్పుడు క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కార్బన్ అన్నాడు. కార్బన్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. కార్బన్ ఇక్కడ చూద్దాం, ఇదే కదా కార్బన్. కార్బన్ ఎంత, ఇది +1 కదా, C +4 = 0. సో దేర్ ఫోర్ C = what, -4. సో ఫస్ట్ -4 ఉండాలి. ఫస్ట్ -4 ఉన్నది ఏంటి, ఇదే కదా ఆన్సర్, డైరెక్ట్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూద్దాం, ఇది C +4 × -1 = 0. దేర్ ఫోర్ కార్బన్ what, +4 అవుతుంది. దీనికి +4 అవుతుంది. సో -4 to +4 సెకండ్ ఆప్షన్. చూడండి, ఇది 2020 క్వశ్చన్. నెక్స్ట్ ఇది 2020 phase 2 క్వశ్చన్ అన్న. ఆ ఇయర్ 2 times జరిగింది. ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఆటమ్ ఫాలోయింగ్ స్పీషీస్. ఇది చూడండి, కరెక్టా రాంగా, ఏది ఏమన్నాడు, ఇన్కరెక్ట్ అన్నాడు. చూడండి ఇన్కరెక్ట్, బీ కేర్ఫుల్. ఇది చూడండి, ఇది +1 +AU 4 క్లోరిన్స్ అంటే ఎంతనన్నా -4 = 0. దేర్ ఫోర్ RM = +3. కరెక్ట్, గోల్డ్, ఇది గోల్డ్. ఇది చూద్దాం, 2 కాపర్ -2 = 0. దేర్ ఫోర్ కాపర్ what, +1 కావాలి. బట్ ఇక్కడ ఏముంది, -1 ఉంది. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఏది, సెకండ్ ఆప్షన్. ఇలా క్యాలిక్యులేట్ చేయండి. ClO3 అండ్ K2Cr2O7. K2Cr2O7 ఏమవుతుంది, 2 × +1 +2 క్రోమియం. ఓకే -14 = 0. అప్పుడు క్రోమియం ఏమవుతుంది, +14 +14 -2 అంటే 12, 12/2 అంటే 6. కరెక్ట్, ఇది కరెక్ట్. ఓకే, సో ఇది కూడా అంతే. క్లోరిన్ -6 = -1. దేర్ ఫోర్ క్లోరిన్ what, +5. ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ వాట్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 2019 ఒడిస్సా అన్న. ఇది ఒడిస్సా స్టేట్లో ఇప్పుడు కండక్ట్ చేసి, ఓన్లీ అక్కడ ఆ స్టేట్లో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం కదా. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, అన్ని పెరాక్సీ బాండ్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. సో ఏమవుతుంది, ఇది +6 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ వాట్, ఫోర్త్ ఆప్షన్. ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రైబ్రోమో ఆక్సైడ్. చూడండి, NCERT ఎగ్జాంపుల్, ఇది బాక్సులు ఉంటుంది, అందుకే డైరెక్ట్ ఇచ్చిండు ఎగ్జామ్. 2019లో వచ్చింది క్వశ్చన్. సో చార్జెస్ ఉండవు చూడండి, న్యూట్రల్ మాలిక్యూల్ అది, ఇది చార్జెస్ ఉన్నది, రాంగ్. చార్జెస్ రాంగ్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, సింపుల్గా. ఓకే, నెక్స్ట్ 2018 క్వశ్చన్. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది N కాంపౌండ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు అంటే మనం ప్రతిదీ ఫైండ్ అవుట్ చేయాలి. +1 నైట్రోజన్ -6 = 0. అప్పుడు ఏమవుతుంది, నైట్రోజన్ ఏమవుతుంది, ఇది +5 అవుతుంది, ఇది +2 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. NH4 + Cl- కదా, ఇది మాత్రం తీసుకుంటున్నాను నేను. నైట్రోజన్ +4 × +1 = +1. సో నైట్రోజన్ what, -3. +5 +2 0 -3 అన్నిట్లో ఇవే ఉన్నాయా, HNO3 NO NH4Cl NH4 ఓకే. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏమైతే, ఇది -3 కదా, డిక్రీజింగ్ ఆర్డరే కదా, +5 2 0 -3. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షనే. దీన్ని ఏమైతే చూడండి, +5
+2, ఇది -3, ఇది 0, డిక్రీజింగ్ ఆర్డర్ కాదు, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి రిమైనింగ్ ఆప్షన్స్ సేమ్ ఇచ్చాడు కాబట్టి ఈ 4 ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇక్కడ ఎలా +2 వస్తుంది, నైట్రోజన్ -2 = 0, నైట్రోజన్ +2. సో ఆన్సర్ ఈజ్ వాట్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 2010 క్వశ్చన్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ H4P2O5, H4P2O6, H4P2O7. మీకు ఒక ట్రిక్ ఇస్తా, ఇక్కడ కూడా అంతే, మీకు ఇక్కడ డిస్కస్ చేశాను కదా, ఇదే H4P2O5, H4P2O6, H4P2O7. సార్ ఏదైనా ట్రిక్ ఉందంటే ఓన్లీ 3 మాలిక్యూల్స్ దగ్గర ఆక్సిజన్ 2 తీసేసేయండి. 5 - 2 అంటే ఎంత, 3, 6 - 2 అంటే ఎంత, 4, 7 - 2 అంటే ఎంత, 5. అలా థింక్ చేయండి, మీకు ఆన్సర్ ఇక్కడ ఓన్లీ అవి ఫిక్స్డ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఆక్సిజన్ -2s, ఇది ఎంత అవుతుంది, 5 - 2 అంటే 3, ఇది 6 - 2 అంటే ఎంత, 4, ఇది 7 - 2 అంటే ఎంత, 5. సో 3, 4, 5 ఆన్సర్, 3, 4, 5 ఆన్సర్. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ ఐడియా ఫాస్ట్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చెప్తున్నా అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఆక్సిడేషన్ స్టేట్ రిడాక్స్ రియాక్షన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ రిలేటెడ్, అది P బ్లాక్ D బ్లాక్లో కూడా యూజ్ అవుతుంది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కూడా యూజ్ అవుతుంది ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయడం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపిక్ కానీ 2-3 చాప్టర్స్లో కవర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం రివైజ్ ఎలా చేయాలి ఫాస్ట్గా. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ గెయిన్. ఫస్ట్ ఏ అండ్ ఏజీ ఆల్వేస్ +1, సెకండ్ ఏ జింక్ ఆల్వేస్ +2, అల్యూమినియం ఆల్వేస్ +3, ఫ్లోరిన్ ఆల్వేస్ -1, థర్డ్ ఏ +3 ఉంటుంది, +1 ఉంటుంది, +3 స్టెబిలిటీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, +1 స్టెబిలిటీ ఇంక్రీజెస్, థాలియం +1 మోర్ స్టేబుల్. ఫోర్త్ ఏ +4 ఉంటుంది, +2 ఉంటుంది, +4 స్టెబిలిటీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, +2 స్టేట్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్, సో Pb +2 మోర్ స్టేబుల్. ఫిఫ్త్ ఏ -3 to +5, సిక్స్త్ ఏ -2 to +6, సెవెంత్ ఏ -1 to +7, 0 to +8. నెక్స్ట్ ఎలిమెంటల్ స్టేట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 0. నెక్స్ట్ హైడ్రోజన్ది -1 ఒకసారి, +1 ఒకసారి, -1 విత్ మెటల్ హైడ్రైడ్స్, +1 నార్మల్ అదర్ దెన్ మెటల్స్. ఆక్సిజన్ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ -2, పెరాక్సైడ్స్ -1, సూపర్ ఆక్సైడ్స్ -1/2. ఇక్కడ ఆక్సిజన్ ఎంత, +2, ఇక్కడ ఆక్సిజన్ ఎంత, +1. అమాల్గమ్ ఆక్సిడేషన్ స్టేట్ 0. మోనో అటామిక్ అయానిక్ స్టేట్ ఏమైతుందండి, ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్. పాలీ అటామిక్ అంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్. న్యూట్రల్ అంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మెటల్ కార్బనైల్స్ ఆక్సిడేషన్ స్టేట్ 0. C3O2 నన్న 4/3, 16/3, ఇదేమవుతుంది 10/4, ఇదేమైతుంది +6, +5. డైరెక్ట్ చూడండి, ప్రాక్టీస్ చేస్తే ఎంత ఫాస్ట్గా చెప్పగలుగుతారు. CrO5 +6, ఇది క్లోరిన్ +1 -1 రెండు పాసిబుల్ అవుతుంది, ఇది -3, ఇది +5. బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +1. నెక్స్ట్ H3PO2 1, 3, 5, ఇది 3, 4, 5 చూడండి, 3, 4, 5 ఆక్సిడేషన్ స్టేట్. Fe3O4 అంటే 8/3 అది ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా స్టూడెంట్స్, ఇలా రివైజ్ చేయండి, ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇలా మంచి వీడియోతోటి, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి, బెస్ట్ మెథడ్ ఫర్ రివిజన్ తోటి మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.